బ్రేకింగ్ న్యూస్ సీతారాంబాగ్ ఆలయం నుంచి సందడిగా సాగుతుంది హనుమాన్ శోభాయాత్ర. ఇప్పటికే బేగం బజార్ సమీపంలోని ఛత్రి వద్దకు చేరుకుంది. ఇక్కడ నుంచి పుత్లిబౌలి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా మీదుగా రాత్రికి కోటిలోని హనుమాన్ వ్యాయామశాలకు శోభాయాత్ర చేరుకునుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, ఇప్పటికే హనుమాన్ శోభాయాత్ర అయితే ఘనంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎక్కడి వరకు చేరుకుంది? అప్డేట్స్ ఏంటి? శ్రీరామనవమి శోభాయాత్ర జై శ్రీరామ్ మారిపోతుంది. హైదరాబాద్ సీతారాంబాగ్ ఆలయం నుంచి దాదాపు గాంధీ స్టాచ్యూ వరకు కూడా ఈ శోభాయాత్ర చేరుకుంది. మరి కాసేపట్లో ఈ శోభాయాత్ర బేగం బజార్ చర్చి వరకు చేరుకోబోతుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఇసుకేస్తే రానంత జనం, వేలాది మంది భక్త జనసందోహం మధ్య ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. అడుగు అడుగునా కూడా ప్రత్యేక స్టేజీలు ఏర్పాటు చేసి సీతారాముడి యొక్క వైవిధ్యాన్ని తెలియజేస్తున్నారు. భక్తులకు శ్రీరాముడి యొక్క విశిష్టతను తెలియజేస్తూ కూడా అడుగడుగున భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో కాషాయ జెండాలను ఊపుతూ కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. గాంధీ స్టాచ్యూ, బేగం బజార్ ఛత్రికి మధ్యలో ఉన్న ప్రస్తుతం మనం మధ్యలో మొత్తం రెండు వైపులా జనం పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. మొత్తం గల్లీలో కూడా శ్రీరాముని నినాదాలు వినిపిస్తున్నాయి, జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీతారాంబాగ్ ఆలయానికి సంబంధించినటువంటి శోభాయాత్ర బేగం బజార్ ఛత్రి వరకు చేరుకుంది. మరోవైపు రాజాసింగ్ నిర్వహించే శోభాయాత్ర మరి కాసేపట్లో బేగం బజార్ ఛత్రికి చేరుకోబోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ సందడి చేస్తున్నారు. మనం చూడొచ్చు, మొత్తం కాషాయ జెండాలను తిప్పుతూ తమ భక్తిని జై శ్రీరామ్ నినాదాలను చాటుకుంటున్నారు. రాజాసింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి క్రెయిన్ తో వారి యొక్క దండాను, క్రెయిన్ తో ఒక గజమాలను ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. మరి కాసేపట్లో గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఛత్రి వద్దకు చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు, యువత ఈ శోభాయాత్రలో సందడి చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడి నుంచి పుత్లిబౌలి ఎంజే మార్కెట్ మీదుగా అక్కడి నుంచి ఆంధ్రాబాద్ చౌరస్తాకు చేరుకోబోతుంది. ఆంధ్రాబాద్ చౌరస్తా నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు ఎన్నికబోతుంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ శోభయాత్ర జరిగే విధంగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు, శోభయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 3000 మందితో ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నగర సిపి సజ్జనార్ నేరుగా ఈ శోభయాత్రను పరిస్థితిని పర్యవేక్షించారు. ఇక్కడి నుంచి శోభయాత్ర రూట్ మ్యాప్ ని పూర్తిగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా భద్రతను ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో భద్రతను పర్యవేక్షించనున్నారు. శోభయాత్ర ప్రాంగణం అంతా కూడా, శోభయాత్ర రూట్ మ్యాప్ అంతా కూడా పూర్తిగా కాషాయమయమైపోయింది. జై శ్రీరామ్ నినాదాలతో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, బేగం బజార్ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సీతారాముని భక్తులు, పెద్ద ఎత్తున యువత ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. మనం జనసందోహాన్ని చూడొచ్చు. మొత్తం ఇక్కడి నుంచి కూడా చుట్టూ చౌరస్తాలన్నీ కూడా ఇక్కడి నుంచి శోభాయాత్ర రూట్ మ్యాప్ అంతా కూడా పూర్తిగా భక్తులతో, యువతతో కిటకిటలాడుతున్న పరిస్థితి. సో మరి కాసేపట్లో ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు, గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో బేగం బజార్ ఛత్రి వద్దకు అన్ని శోభయాత్రలు అక్కడ కలుస్తాయి. పెద్ద ఎత్తున భక్తుల అక్కడి నుంచి హనుమాన్ శ్యామబాల వరకు కూడా రాత్రి 9 ఈ శోభయాత్ర చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సీతారాముడి కళ్యాణం జరిగిన తర్వాత